బెల్ట్ షాప్‌కి సంబంధించినటువంటి బెల్ట్ షాప్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేస్తే, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మీద టీడీపీ నాయకులు రైడ్ చేశారంటూ ఓ వార్తని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. స్వతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మినంత మాత్రం టీడీపీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారా? దమ్ముంటే ఇప్పుడు బయటకు రారు నా కొడక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. దర్శి ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకునే ఘటన సంచలనంగా మారింది. దొనకొండలో 15 ఆగస్టు రోజున అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎక్సైజ్ ఎస్ఐ రఘు సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు దుగ్గంపూడి బాలకృష్ణ వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని దర్శి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితుడిని విచారిస్తున్న సమయంలో సుమారు 10 కార్లలో దొనకొండ, దర్శి మండలాలకు చెందిన 70 మందికి పైగా టీడీపీ శ్రేణులు ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తారు, ఉద్యోగం చేయాలనుకుంటున్నారు లేదంటూ దుర్భాషలాడి బెదిరించారు. ఊరూరా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆ షాపులు మీకు కనిపించలేదు, మావాడే కనిపించాడంటే రెచ్చిపోయారు. నియోజకవర్గంలోని అన్ని షాపులు ముయించండి అంటూ ఊగిపోయారు. మావాడి వద్ద స్వాధీనం చేసుకున్న బాటిల్ వెనక్కి ఇచ్చేయండి, మా వాడిని వెంటనే పంపించండి, లేదంటే మేము ఎంత చూస్తాం, ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామని బెదిరిస్తూ నిందితుడిని తీసుకెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు పట్టుబడిన వ్యక్తిని తీసుకెళ్తున్న ఎక్సైజ్ పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఎక్సైజ్ ఎస్ఐని వివరణ కోరగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేశామన్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యంపై ప్రశ్నించగా ఆయన స్పందించలేదన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.